నమస్తే సతీష్ గారు. నమస్తే. ఎస్ శ్రీనివాస్ గారు, ముందు మీరు చెప్పిన విశాఖలో డేటా సెంటర్లకు శంకుస్థాపన చేస్తారు, ఇది గేమ్ చేంజర్ మీరు చెప్తున్నారు, విపక్షాలు మరోలా చూస్తున్నాయి. ముందుగా అసలు మీ రియాక్షన్ చెప్పండి, తర్వాత రామ్మోహన్ గారు నేను కొన్ని అడగాలి. ఎస్ ముందుగా ప్రేమ ప్రేక్షకులు నమస్కారం. నమస్తే, చెప్పండి. మరియు మన సోదరులకు కూడా నమస్కారం అండి. ఇప్పుడు ఈరోజు మన వైజాగ్లో డేటా సెంటర్ ప్రారంభించినది రియల్గా మన ఇండియాలోనే నెంబర్ 1 సెంటర్ అండి. వైజాగ్ అనేది డాటా హబ్గా తయారవడానికి ఇది ఒక మొదటి అడుగు. ఇంకోటి కూడా మన చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, 2028 ఏప్రిల్ కల్లా ఇది స్టార్ట్ అవుతుంది, 30,000 మందికి ఉద్యోగాలు కల్పన జరుగుతుందని చెప్పి కూడా చెప్పడం జరిగిందండి. ఈ రకంగా ఇప్పుడు మనకి మీ అందరు తెలిసిందే, అంతకుముందు ఉత్తరాంధ్ర నుంచి మ్యాక్సిమం అందరూ వలస వెళ్ళేవాళ్ళండి, శ్రీకాకుళం నుంచి కానీ విజయనగరం నుంచి కానీ. అది అందరూ చాలా బాధపడాల్సిన విషయం, ఇదివరకు జరిగేది అది. కానీ ఇప్పుడు ఎప్పుడైతే మన కూటమి ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుంచి మీకు తెలుసు, మొన్న ఒక 2 నెలల క్రితం మన ఆర్సీఆర్ నిప్పను ఇండస్ట్రీ పెద్దది సుమారు 1,50,000 కోట్లతో పెట్టుబడితో ఒకటి ఇండస్ట్రీ స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు మళ్ళా 1.25 lakhs crores ఈ ఇండస్ట్రీ కూడా ఇప్పుడు ఈరోజు శంకుస్థాపన జరిగింది. 2 yearsలో మళ్ళీ అది వచ్చేస్తుందండి, ప్రొడక్ట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. అలాగే మన ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ ఇలా రకరకాలు ఇప్పుడు మళ్ళీ రిలయన్స్ వాళ్ళు కూడా డాటా A1 సెంటర్ పెట్టడానికి 1 GW పెట్టడానికి కూడా రూపకల్పన జరుగుతుంది సార్. అలానే మెటాసిఫీ పరదేశీ పాలెంలో సుమారు 500 మెగావాట్ A1 డాటా సెంటర్ కూడా ప్రపోజల్స్ నడుస్తాయండి. రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా బుక్ఫీల్డ్ డిజిటల్ రియాలిటీ 1 GW A1 సెంటర్ ప్రణాళిక నడుస్తుందండి. ఈ రకంగా ఇదివరకు ఎప్పుడైతే మనం ఉత్తరాంధ్ర నుంచి వలస వెళ్తా అనుకున్నామో, ఇప్పుడు ఆంధ్రాలో ఉన్న వాళ్ళంతా వైజాగ్ వలస వెళ్లాల్సిన పరిస్థితి రాబోతుంది. ఇక్కడ ఉన్న డెవలప్మెంట్ వలన కానీ, ఇక్కడ మన కూటమి ప్రభుత్వం చేసే డెవలప్మెంట్ వచ్చే ప్రాజెక్ట్స్ వలన కానీ. ఇది ఒక్కటే కాకుండా ఇప్పుడు ఎన్నో ప్రాజెక్ట్స్ ఇంకా ఉన్నాయండి, వస్తున్నాయి. 1 by 1 అడుగు పెడతాం జరుగుతుంది. ఇది ఈ ప్రతిపక్షాలు కావాలని యాగి చేయడం తప్ప ఇది మనం చేసే మంచిగా తీసుకునే యొక్క తత్ప్రవర్తన వాళ్ళు లేకపోవటం అనేది నిజంగా మనం చాలా బాధపడాల్సిన విషయం అండి. ఇంకోటి, వైజాగ్ అనేది వాళ్ళు జగన్ గారు ఉన్నప్పుడు కూడా 3వ రాజధాని అని చెప్పి వైజాగ్ అని అనౌన్స్ చేశారు, వాళ్ళకి ఇది ఉంది. కానీ మన కూటమి ప్రభుత్వం చేసే వాటిని ప్రతిదాన్ని విమర్శించాలనే ఒక ప్రత్యేకమైన దృష్టితో విమర్శించడం తప్ప ఇంకో వేరేది కాదని చెప్పి గట్టిగా చెప్పొచ్చండి. ఇంకోటి, వీళ్ళు 99 రూపీస్కి ఇస్తున్నారు, 90 రూపీస్కి ఇస్తున్నారని ఒక పక్కన మళ్ళీ ఇంకోటి చేయటం జరిగింది. కానీ అంతకుముందు వాళ్ళు ఉన్నప్పుడు కూడా 99 పైసలకి ఎన్నో ల్యాండ్స్ ఇచ్చిన దాఖలాలు ఉన్నాయండి. ఇక్కడ ఉదాహరణ టీసీఎస్కి ఇచ్చారు, కంజైంట్కి ఇచ్చారు, రైజా వాళ్ళకి ఇచ్చారు, ఏఎన్ఎస్ఆర్కి ఇచ్చారు, మదర్సన్ కంపెనీకి ఎన్నిటికో ఇచ్చారు. అప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే గుజరాత్తో కానీ వేరే స్టేట్స్తో పోటీ పడటం కోసమని, వాటిని ఆకర్షించడం కోసం అని చెప్పి మేము తక్కువ రేట్ ఇచ్చామని చెప్పుకున్నారు వాళ్ళు. మరి ఇప్పుడు కూడా అదే అవుతుంది కదండి. అంటే భూముల కేటాయింపులో ట్రాన్స్పరెన్సీ కనిపించట్లేదు. ప్రభుత్వం ఒకవైపు గూగుల్ డేటా సెంటర్ అని చెప్తోంది, అక్కడ జీవో చూస్తే అదాని గ్రూప్ భూములు కేటాయించినట్టుగా ఉంది. దానికి సంబంధించి క్లారిటీ ఇస్తారా వాళ్ళు చేస్తున్న ఆరోపణలకి? ఆదాని ఇప్పుడు ఇది నాట్ ఓన్లీ ఆదాని అండి, ఆదాని, గూగుల్ అండ్ ఎయిర్టెల్ ముగ్గురు కలిసి చేసే ప్రాజెక్ట్ అండి ఇది. ఇట్స్ నాట్ ఓన్లీ ఆదాని సార్. వీళ్ళకి ఏంటంటే ఆదాని అని చెప్పి వాళ్ళకి ఒక ఏదో సమ్ ఫోబియా పట్టుకుంది. ఆదాని ఒక్కటే కాదు సార్, ఆదాని, గూగుల్ అండ్ ఎయిర్టెల్. మీకు సహజంగా మీరు చూడండి, మనం సహజంగా ఏది కావాలన్నా గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేస్తాం. అలాంటి గూగుల్ మన వైజాగ్ని సెర్చ్ చేసుకుంటూ మన దగ్గరికి వచ్చిందంటే నిజంగా గర్వించదగ్గ విషయం అని చెప్పి వాళ్ళకి తెలియట్లేదు. గూగుల్ సెంటర్, గూగుల్ వాళ్ళు మన ఆంధ్రాకి వచ్చి వైజాగ్లో ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ మన దగ్గరికి వచ్చి పెట్టడం అనేది నిజంగా మనం వాళ్ళని ఆహ్వానించాల్సింది, వాళ్ళని ఎంతో ఇచ్చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఇలాంటి టైంలో వీళ్ళు పురోభివృద్ధి ముందు మేము వెళ్తుంటే తిరోగమనం కోసం వాళ్ళు ప్రయత్నాలు తప్ప ఏది కూటమి ప్రభుత్వానికి మంచి పేరు రాకూడదు, వాళ్ళని చేసే తప్పు అని చెప్పడం. ఆల్రెడీ వాళ్ళు అంతకుముందు మీకు తెలిసిందే కదా, 99 పైసకి వాళ్ళు కూడా ఇచ్చారు, తెలిసిందే కదా. ఇప్పుడు మనం ఇచ్చాం, దాంట్లో క్లారిటీ ఏముందండి? ఇప్పుడు వాళ్ళు ఎలా చేశారు, మనం ఎలా చేసింది. కానీ ఇదే కొత్తగా ఇప్పుడు ల్యాండ్ ఇచ్చింది గవర్నమెంట్ ల్యాండ్, వీళ్ళు ఇచ్చింది గవర్నమెంట్ ల్యాండే. మనం ఇచ్చింది 99 పైసలు, వాళ్ళు ఇచ్చింది 90 పైసలే. వాళ్ళు ఇచ్చిన ఎక్కడ ఏ ప్రాజెక్టు జరగలేదు, శంకుస్థాపన జరగలే. కానీ మనకి శంకుస్థాపనలు జరుగుతున్నాయి, ప్రాజెక్టులు వస్తున్నాయి.
వాళ్ళు ఇచ్చినవి కాగితాల మీద ఉన్నాయి తప్ప ఆ భూమి మీదకి రాలేదు, శంకుస్థాపన జరగలేదు, ప్రాజెక్ట్ స్టార్ట్ చేయలేదు. మన ఆల్రెడీ శంకుస్థాపనలు జరుగుతున్నాయి. మొన్న ఆర్సీఆర్ మెట్రో జరిగింది, ఇప్పుడు ఇది జరిగింది, రేపు రిలయన్స్ కూడా జరుగుతుంది, రేపు ఇంకో కంపెనీ ఉంది, అది కూడా జరుగుతుందండి. ఇవన్నీ మనకి ప్రాక్టికల్ గా మనం చూస్తున్నాం. వాళ్ళు ఏంటంటే ఓన్లీ పేపర్లో చూసుకొని ఏదో ముచ్చట చేస్తున్నారు తప్ప అంతకన్నా ఏం లేదు.